నవ్వుల పుస్తకంలో ఒక పేజీ రాలిపోయింది. కీర్తిశేషులు ఎంఎస్ నారాయణ గారు మాకు అత్యంత ఆప్తులు. వారికి ఎన్నో సందర్భాల్లో నేను సన్మానం చేశాను. పెద్దల పట్ల వినమ్రమైనటువంటి భావం ఉన్నవాడు, ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి సౌజన్యమూర్తి. బతికినన్నాళ్ళు రాగానికి ద్వేషానికి తావు లేకుండా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఏమాత్రం మరలనేటువంటి తన ప్రస్థానాన్ని ముగించుకొని ఇవాళ మనందరి మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎంఎస్ నారాయణ గారి హాస్యంలో ఒక సునిశ్చితత్వం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అది మొనాటనస్ కాకుండా ఒక సినిమాకు వైవిధ్యమైనటువంటి నటన గురించి ఏ పాత్రకు ఆ పాత్ర మాత్రమే చరిత్రలో ఉండిపోయే రీతిలో నటించినటువంటి మహానటుడు ఎంఎస్ నారాయణ గారు. ఒక హిందీ విశ్లేషకుడు ఒక గొప్ప మాట అన్నాడు, ఎంఎస్ నారాయణ గారు ఉత్తర భారతదేశంలో ఉంటే అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేదని. ఆ రకమైనటువంటి మాడ్యులేషన్ కానీ, వేషం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, నడక కానీ, రీతి కానీ, చూపు కానీ ఒక ప్రత్యేక అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి ఎంఎస్ నారాయణ గారు మన మధ్య లేకపోవటం చాలా విచారంగా భావిస్తూ, పైలోకాల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుడు చక్కని శాంతిని, స్థైర్యాన్ని ఇప్పుడే బాబుమోహన్ గారు అన్నట్టు మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు వాళ్ళ మధ్యన నవ్విస్తూ పుట్టాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆ భగవంతుని